వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, మాతలారా, భయపడకుండా ఎండని కూడా లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ ఇంత భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. హిందూ సమాజపు ప్రత్యేకత ఇది. ఈ హిందూ సమాజాన్ని ఎవరు అంతం చేయలేరు. ఎందుకంటే ఈ సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి ఈ ధర్మము నాది అని భావిస్తాడు. ఈ ధర్మం కోసం నేనేం చెయ్యాలో అది చేయడం కోసం సిద్ధమవుతాడు. హాయిగా ఉండవచ్చు. చుక్క మల్లేశం గారు భగవద్గీత ఎందుకు నేర్పిస్తున్నారు? ఇంటింటి పిల్లల్ని పిలిపించి వాళ్లకు భగవద్గీత ఎందుకు నేర్పిస్తున్నారు? ఎందుకంటే రేపటి రోజు బాగుండాలి కాబట్టి. తన ఇంటిని ఒక మందిరంగా మార్చి ఒక సాధనా మందిరంగా ఎందుకు చేశారు? ఎందుకంటే రాబోయే తరాలకు జ్ఞాన గంగా ప్రవాహాన్ని అందించాలి కాబట్టి. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించాల్సినటువంటి వ్యక్తులు భగవద్గీత నేర్పిస్తున్నారు పిల్లలకి? ఎందుకంటే రేపటి తరపు బీజాలను తయారు చేస్తున్నారు. ఆ బీజాలు మొలకెత్తినప్పుడు మహావృక్షాలవుతాయి. హిందూ సమాజాన్ని ఎవరు అంతం చేయలేరు. మీరు ప్రయాగలో కుంభమేళకి వెళ్ళి ఉంటారు. చాలా మంది ప్రయాగలో ఒక అక్షయ వటవృక్షం ఉందండి, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుని నాశనం చేయడం కోసం అక్బర్ నుంచి ఔరంగజేబు దాకా ప్రయత్నించారు. దాని మీద సీసం పోసి నిప్పు పెట్టి కొమ్మలన్నిటినీ కొట్టేసి మళ్ళీ ఈ చెట్టు మొలకెత్తకుండా చేయాలనుకున్నారు. పూర్తిగా సీసం పోసిన తరువాత ఒక పక్క నుంచి ఒక మారాకు వచ్చింది, ఇటుపక్క నుంచి ఇంకొక శాఖ వచ్చింది, అటుపక్క నుంచి మరొకటి వచ్చింది. మళ్ళీ ఔరంగజేబు సైన్యం వచ్చి చూసేసరికి ఆ చెట్టు ఆకులు మొలిచి కొమ్మలు వేసి రెమ్మలు వచ్చి పువ్వులు పూసి అద్భుతమైనటువంటి వృక్షంగా నిలబడింది. ఈ రోజు కూడా అక్షయవట వృక్షం అక్కడున్నది. హిందూ సమాజము ఈ అక్షయవట వృక్షము. దీనిని వాడెవడో విదేశం నుంచి వచ్చి సబ్బును అమ్మినట్టుగా మతం అమ్మేవాడు నాశనం చేయలేడు. అయితే నాశనం చేయకుండా ఉండాలంటే మన బాధ్యతను మనము నిర్వర్తించాలి, మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి. మన కర్తవ్యం ఏమిటి? మనకన్నా ముందరి తరము ఏ అమూల్య సంపదని మనకిచ్చిందో ఆ అమూల్య సంపదని మన పిల్లలకి ఇవ్వాలి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక 30-40 సంవత్సరాల క్రితము పొద్దునే అమ్మ ఒక చెటాకు బియ్యము, అరచెటాకు పప్పు, ఒక చిన్న ఇంత నూనె తీసుకుని రాని పిల్లవాడికి డబ్బిచ్చి పంపిస్తే మనం కిరాణా దుకాణానికి వెళ్లే వాళ్ళం. వీధి చివరిలో ఉండే కిరాణా దుకాణానికి వెళ్లే వాళ్ళము. కిరాణా దుకాణంలో సేటు దగ్గరికి వెళ్ళి పప్పు ధర ఎంత అని అడిగే వాళ్ళము. వారు ఆ దుకాణదారు 50 రూపాయలంటే లేదు మొదాంజాహి మార్కెట్ లో ఉస్మాన్ గంజ్ లో 40 రూపాయలకే అమ్ముతున్నారని చెప్పి బేరం ఆడేవాళ్ళము. అప్పుడు ఆ దుకాణదారు ఒక మాట అనేవాడు, బాబు పొద్దునే ఇంకా బోణీ కూడా కాలేదయ్యా, నువ్వేమిటి అని అనేవాడు. ఎందుకు వాదిస్తున్నా? ఇంకా నాకు బోణీ కూడా కాలేదు. బోణీ కాలేదు అన్న మాట వినగానే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈయన బేరం మానేస్తాడు. ఎందుకు బేరం మానేస్తాడు? నా వ్యాపారి బాగుండాలి, నా వ్యాపారి చక్కగా ఉండాలి కాబట్టి, నా బోణీ మంచి బోణీ కావాలి కాబట్టి బేరం లేదు, నువ్వెంతిస్తే అంతకి. మొత్తం జాగ్రత్తగా దోకిన తరువాత వ్యాపారి మొత్తం అంతా పొట్లం కట్టిన తర్వాత ఒక పని చేసేవాడు. అదేంటంటే ఒక గుప్పెడితోటి బియ్యం తీసి అదనంగా వేసేవాడు. పిల్లలు వెళితే బెల్లం ముక్క ఇచ్చేవాడు, ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. దాని పేరేమిటో తెలుసా అండి? దానిని బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, దానిని కొసరు అనేవాళ్ళండి. కొసరు అనేవాళ్ళు. వ్యాపారి కొసరు ఇచ్చేటప్పుడు లాభం గురించి ఆలోచించలేదు, నా కస్టమర్ బాగుండాలనేవాడు. కస్టమరు నా వ్యాపారి బాగుండాలి, ఎందుకంటే అతను నా మామయ్య, నా బాబాయ్, నా తమ్ముడు, నా ఊరివాడు, నా మనిషి.
వ్యాపారి బాగుండాలని కస్టమర్ బాగుండాలని వ్యాపారి ఏ సమాజంలో అనుకుంటాడో ఆ సమాజం హిందూ సమాజము. హిందూ సమాజము తప్ప ఏ సమాజంలో కూడా ఇది లేదు మిత్రులారా. ఈ కొసరు అన్న పదము మనము ఇంకొక చోట వాడతాము. తల్లులకి తెలుసును, పిల్లవాడు ఇంకా నాకు అన్నం చాలు అంటే అమ్మ ఇది మామ ముద్ద, ఇది అత్త ముద్ద, ఇది బాబాయి ముద్ద, ఇది పిన్ని ముద్ద అని బలవంత పెట్టి ఆ చందమామని చూపించి లేకపోతే ఆ చెట్టులో ఉన్నటువంటి పక్షిని చూపించి తినిపిస్తుంది. దానిని కొసరి తినిపించడం అంటారు. కాబట్టి కొసరు అన్నది వ్యాపారంతో ముడిపడ్డటువంటి కొసరు అన్న పదము తల్లి ప్రేమతో ముడిపడింది. తల్లి ప్రేమకు వ్యాపారానికి తేడా లేనటువంటి రెండిటిలోనూ సమభావం ఉండే ఏకైక సమాజము హిందూ సమాజం. హిందూ సమాజంలో మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తారు. మీ ఇంట్లో ఒక కొత్త బిడ్డ పుట్టిందనుకోండి, బిడ్డ పుట్టగానే ఇప్పుడంటే నర్సింగ్ హోమ్లు వచ్చినాయి, ఇప్పుడంటే హాస్పిటల్లో కాన్పులు జరుగుతున్నాయి. మీ నాయనమ్మల్ని అమ్మమ్మల్ని అడగండి, ఆ సమయంలో ఇళ్లలో కాన్పులు జరిగేవి. ఇళ్లలో కాన్పులు జరిగినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు మాయ, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ మాయ వచ్చేది. ఆ మాయను పట్టడం కోసము కుండ కావాలంటే కుమ్మరి కావాలి. బిడ్డ పుట్టగానే కుమ్మరి కావాలి, ఎందుకంటే కుండ కావాలి. కుండ ఎందుకు కావాలంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఇంగ్లీష్లో దేన్ని అంటామో ఆ మాయని పట్టడానికి. ఆ తరువాత బొడ్డుతాడు కోయడం కోసము ఇప్పుడంటే హాస్పిటల్స్ ఉన్నాయి. 40-50 సంవత్సరాల క్రితం ఇళ్లలో కాన్పులు జరిపినప్పుడు మామూలు వెదురుతో, చాలా షార్ప్గా చేసిన వెదురుతో బొడ్డుతాడును కోసేవాళ్ళు. ఈ బొడ్డుతాడును కోసేందుకు వెదురు కావాలంటే మేదరి కావాలి. ఆ తరువాత పిల్లవాడికి కొత్త బట్టలు కావాలి, ఆమెకి బట్టలు కావాలి, నేతన్న కావాలి. ఆ తరువాత పిల్లవాడు పుట్టినటువంటి గ్రహ గతి ఏమిటి, శాంతులు ఏం చేయించాలి, వాడి నక్షత్రం ఏమిటి, వాడి పేరేమిటో చెప్పేందుకు పంతులు గారు కావాలి, బ్రాహ్మణుడు కావాలి. కాబట్టి ఒక బిడ్డ జననంలో సమాజంలోని అన్ని వర్గాలు కావాలి. ఇంట్లో చావొచ్చిందనుకోండి, చావొచ్చినప్పుడు ముఖాగ్నిని పట్టుకెళ్లేందుకు కుండ కావాలంటే కుమ్మరి కావాలి. ఆ తెల్లని వస్త్రము కావాలి అంటే నేతన్న కావాలి. ఆ పాడె కట్టడం కోసము వెదురు కావాలంటే మేదరి కావాలి. మళ్ళీ ఊర్ధ్వగతులు కల్పించేందుకు, మంత్రాలు చదివేందుకు, శాంతులు చేసేందుకు, పిండాలు పెట్టించేందుకు పంతులు గారు కావాలి. కాబట్టి సమాజంలో ఏ పనికైనా అందరూ కావాలి. అందరూ కలిసిమెలిసి జీవించేదే హిందూ సమాజము. కులము వేరై ఉండవచ్చును, మన ఇళ్లలో వ్యక్తిగత ఆచారాలు వేరై ఉండవచ్చును, బయటకు రాగానే మనమందరము ఒకటి. దేవుడి జాతరలు దొమ్మరి ఆట ఆడేవాడి దగ్గర నుంచి మొదలు పెట్టి తప్పెట సన్నాయి పాడేవాడి దాకా కావాలి. పూజలు చేయించే పూజారి దగ్గర నుంచి బలులు ఇచ్చేటటువంటి వ్యక్తి కావాలి. సమాజంలో అందరూ కలిస్తేనే మనం కలుస్తాము, మన సమాజం నిలబడుతుంది. కాబట్టి హిందూ సమాజం అంటే సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని ఉపతెగలు అందరూ కలిసి మెలిసి జీవించటం. బొడ్రాయిని ప్రతిష్ఠించారనుకోండి, ఊరిలో ఉండే 50 కులాలు కలిసి చేస్తే గాని బొడ్రాయి ప్రతిష్ఠ జరగదు. 50 కులాలు కలవాలన్నట్లయితే ఈ సమాజంలో ఐకమత్యము ఎవరు నిర్మాణం చేస్తున్నారు? వేదాలు తెలియని వాడు, రామాయణం చదవని వాడు, ఇప్పసారాతోటే దేవుడికి పూజ చేసేవాడు, వాడు కూడా హిందువే. నా దేవుడికి కళ్ళలోంచి రక్తం వస్తోందని తన కన్ను తీసుకోవడం కోసం తన కాలిని శివలింగం మీద పెట్టి తన కన్నుని పెరికి అక్కడ అమర్చిన వాడు కన్నప్ప. ఆయన గుడి పెట్టినటువంటి కాళహస్తి మనకు పవిత్రం. ఒక సాలెగూడు శివునికి తన యొక్క అల్లికతో పూజ చేస్తుంది. ఒక పాము వచ్చేసేసి అక్కడ కొన్ని ఇంకేదో రకం పూజ చేస్తుంది.
ఏనుగొచ్చి వీటన్నిటినీ ఊడ్చి పారేస్తుంది. ఏనుగు, సాలీడు, అదే విధంగా పాము, ఇవన్నీ కలిసి ఆరాధించింది ఒకే దేవుడిని, అదే శ్రీకాళహస్తి. కాబట్టి హిందూ సమాజంలో మనలో ఎంతమందికి తెలుసు వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ఈ కొసరు అన్న పదము మనము ఇంకొక చోట వాడతాము, తల్లులకి తెలుసును. పిల్లవాడు ఇంకా నాకు అన్నం చాలు అంటే అమ్మ ఇది మామ ముద్ద, ఇది అత్త ముద్ద, ఇది బాబాయి ముద్ద, ఇది పిన్ని ముద్ద అని బలవంత పెట్టి ఆ చందమామని చూపించి, లేకపోతే ఆ చెట్టులో ఉన్నటువంటి పక్షిని చూపించి తినిపిస్తుంది. దానిని కొసరి తినిపించడం అంటారు. కాబట్టి కొసరు అన్నది వ్యాపారంతో ముడిపడ్డటువంటి కొసరు అన్న పదము తల్లి ప్రేమతో ముడిపడింది. తల్లి ప్రేమకు వ్యాపారానికి తేడా లేనటువంటి, రెండిటిలోనూ సమభావం ఉండే ఏకైక సమాజము హిందూ సమాజం. హిందూ సమాజంలో మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవిస్తారు. మీ ఇంట్లో ఒక కొత్త బిడ్డ పుట్టిందనుకోండి, బిడ్డ పుట్టగానే ఇప్పుడంటే నర్సింగ్ హోమ్లు వచ్చినాయి, ఇప్పుడంటే హాస్పిటల్లో కాన్పులు జరుగుతున్నాయి. మీ నాయనమ్మల్ని అమ్మమ్మల్ని అడగండి, ఆ సమయంలో ఇళ్లలో కాన్పులు జరిగేవి. ఇళ్లలో కాన్పులు జరిగినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు మాయ, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ మాయ వచ్చేది. ఆ మాయను పట్టడం కోసము కుండ కావాలి. కుండ కావాలంటే కుమ్మరి కావాలి. బిడ్డ పుట్టగానే కుమ్మరి కావాలి, ఎందుకంటే కుండ కావాలి. కుండ ఎందుకు కావాలంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఇంగ్లీష్లో దేన్ని అంటామో ఆ మాయని పట్టడానికి. ఆ తరువాత బొడ్డుతాడు కోయడం కోసము ఇప్పుడంటే హాస్పిటల్స్ ఉన్నాయి. 40-50 సంవత్సరాల క్రితం ఇళ్లలో కాన్పులు జరిపినప్పుడు మామూలు వెదురుతో, తల షార్పుగా చేసిన వెదురుతో బొడ్డుతాడును కోసేవాళ్ళు. ఈ బొడ్డుతాడును కోసేందుకు వెదురు కావాలి. వెదురు కావాలంటే మేదరి కావాలి. ఆ తరువాత పిల్లవాడికి కొత్త బట్టలు కావాలి, ఆమెకి బట్టలు కావాలి, నేతన్న కావాలి. ఆ తరువాత పిల్లవాడు పుట్టినటువంటి గ్రహ గతి ఏమిటి, శాంతులు ఏం చేయించాలి, వాడి నక్షత్రం ఏమిటి, వాడి పేరేమిటో చెప్పేందుకు పంతులు గారు కావాలి, బ్రాహ్మణుడు కావాలి. కాబట్టి ఒక బిడ్డ జననంలో సమాజంలోని అన్ని వర్గాలు కావాలి. ఇంట్లో చావొచ్చిందనుకోండి, చావొచ్చినప్పుడు ముఖాగ్నిని పట్టుకెళ్లేందుకు కుండ కావాలి. కుండ కావాలంటే కుమ్మరి కావాలి. ఆ తెల్లని వస్త్రము కావాలి అంటే నేతన్న కావాలి. ఆ పాడె కట్టడం కోసము వెదురు కావాలంటే మేదరి కావాలి. మళ్ళీ ఊర్ధ్వగతులు కల్పించేందుకు, మంత్రాలు చదివేందుకు, శాంతులు చేసేందుకు, పిండాలు పెట్టించేందుకు పంతులు గారు కావాలి. కాబట్టి సమాజంలో ఏ పనికైనా అందరూ కావాలి. అందరూ కలిసిమెలిసి జీవించేదే హిందూ సమాజము. కులము వేరై ఉండవచ్చును, మన ఇళ్లలో వ్యక్తిగత ఆచారాలు వేరై ఉండవచ్చును, బయటకు రాగానే మనమందరము ఒకటి. దేవుడి జాతరలు దొమ్మరి ఆట ఆడేవాడి దగ్గర నుంచి మొదలు పెట్టి తప్పెట సన్నాయి పాడేవాడి దాకా కావాలి. పూజలు చేయించే పూజారి దగ్గర నుంచి బలులు ఇచ్చేటటువంటి వ్యక్తి కావాలి. సమాజంలో అందరూ కలిస్తేనే మనం కలుస్తాము, మన సమాజం నిలబడుతుంది. కాబట్టి హిందూ సమాజం అంటే సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని ఉపతెగలు అందరూ కలిసి మెలిసి జీవించటం. బొడ్రాయిని ప్రతిష్ఠించారనుకోండి, ఊరిలో ఉండే 50 కులాలు కలిసి చేస్తే గాని బొడ్రాయి ప్రతిష్ఠ జరగదు. 50 కులాలు కలవాలన్నట్లయితే ఈ సమాజంలో ఐకమత్యము ఎవరు నిర్మాణం చేస్తున్నారు? వేదాలు తెలియని వాడు, రామాయణం చదవని వాడు, ఇప్పసారాతోటే దేవుడికి పూజ చేసేవాడు, వాడు కూడా హిందువే. నా దేవుడికి కళ్ళలోంచి రక్తం వస్తోందని తన కన్ను తీసుకోవడం కోసం తన కాలిని శివలింగం మీద పెట్టి తన కన్నుని పెరికి అక్కడ అమర్చిన వాడు కన్నప్ప. ఆయన గుడి పెట్టినటువంటి కాళహస్తి మనకు పవిత్రం. ఒక సాలెగూడు,
శివునికి తన యొక్క అల్లికతో పూజ చేస్తుంది. ఒక పాము వచ్చేసేసి అక్కడ కొన్ని ఇంకేదో రకం పూజ చేస్తుంది. ఏనుగొచ్చి వీటన్నిటిని ఊడ్చి పారేస్తుంది. ఏనుగు, సాలీడు, అదే విధంగా పాము, ఇవన్నీ కలిసి ఆరాధించింది ఒకే దేవుడిని, అదే శ్రీకాళహస్తి. కాబట్టి హిందూ సమాజంలో మనలో ఎంతమందికి తెలుసు వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ద్వారాలు తెరిచి మొట్టమొదటి పూజ చేసేటప్పుడు మొట్టమొదటి దర్శనం చేసుకునేది ఎవరో తెలుసునా అండి? గొల్లలు. గొల్లల దర్శనం జరిగిన తరువాతే ఏ గొప్ప సన్యాసి అయినా, సాధువు అయినా, మహాపురుషుడైనా, పీఠాధిపతి అయినా, దేశ రాష్ట్రపతి అయినా మొట్టమొదటి దర్శనము గొల్లవాడు చేయవలసిందే వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అనేక హారతుల్లో ఒక హారతి దొంగల హారతి. ఆ కొండ మీదకి వచ్చే భక్తుల్ని దోచుకునే వాళ్ళు హారతి పట్టేవాళ్ళు. కాబట్టి హిందూ సమాజంలో అన్ని పనులు దైవార్పితం. ఇందాక కూచిపూడి నృత్యం చేశారు. ఆ కూచిపూడి నృత్యం ఎవరి కోసం చేశారు? దేవుని కోసం చేశారు. భగవద్గీత పాడారు, ఎవరి కోసం? దేవుని కోసము. భక్తి గీతం పాడారు, ఎవరి కోసం? దేవుని కోసము. భారతీయుడి చిత్రకళ, శిల్పకళ, రచన, కావ్యము, కవిత అన్ని ధర్మం కోసమే. అందుకనే ఈ ధర్మాన్ని కాపాడడం అంటే ఈ కళలన్నిటినీ కాపాడడం. మన అదృష్టం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేశారు. వాళ్ళు మన రేపటి విత్తనాలు. ఈ విత్తనాలను కాపాడుకున్నట్లయితే రేపు ఈ సంస్కృతి కాపాడబడుతుంది. ఈ పని మనది. హిందూ సమాజంలో ఘర్షణకు తావులేదండి. హిందూ సమాజంలో పోరాటానికి తావులేదు, అంతర్గత పోరాటానికి తావులేదు. పరమశత్రువులైనటువంటి పామును పరకగా కలిగి ఆ పాము యొక్క పరమశత్రువైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. మనందరికీ ఏం చెప్తున్నాడు? పరస్పరము కలహించుకునేటటువంటి ఈ రెండు కలిసి జీవించగలిగే సమాజము, అదే ఆదర్శ హిందూ సమాజము. శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తి మనకు చెప్పే పాఠం అది. శివుడిని చూడండి, శివుడి కుటుంబం చూడండి. శివుడి కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శివుడు ఒంటికి భస్మం పూసుకుని కూర్చుంటాడు, ఏనుగు చర్మాన్ని కప్పుకుని తిరుగుతూ ఉంటాడు, శ్మశానాల్లో తిరుగుతుంటాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ భూతాలు, ప్రమథగణాలు, రకరకాల పిశాచాలు. భార్య అయినటువంటి పార్వతీదేవి అద్భుతమైనటువంటి హిమరాజపుత్రి, అద్భుతమైనటువంటి వస్త్రాల్ని ధరిస్తుంది, అద్భుతమైన కిరీటాన్ని ధరిస్తుంది, సకలాభరణాలు ఉంటాయి. అమ్మవారికి అయ్యవారికి పోలిక లేదండి. కేవలము అంతేకాదు, వాళ్ళ పిల్లల మధ్య కూడా పొంతన లేదు. ఒక పిల్లవాడు తనను దేవతల సైన్యాధిపతి కాబట్టి మిలిటరీ జనరల్ ఎలా ఉంటాడు అలా ఉంటాడు కుమారస్వామి. ఇంకొక ఆయన లేబర్ క్లాస్ కి లీడర్, భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుడు కాబట్టి పెద్ద పొట్టతో ఉంటాడు, తొండంతో ఉంటాడు. ఆయన వినాయకుడు. ఇద్దరిలో కూడా పొంతన లేదు. వాళ్లకు మాత్రమే కాదు, ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి తల్లి లేదండి. ఆయన పేరు అయ్య అప్ప. అయ్య కూడా మగవాడే, అప్ప కూడా మగవాడే. ఒకరికి ఒకరికి పొంతన లేదు. వాళ్లకు మాత్రమే కాదు, వాళ్ళ వాహనాలకి పొంతన లేదు. మిత్రులారా, వినాయకుడి వాహనమైన ఎలుక శివుని మెడలో ఉండే పాముకి ఆహారము, శివుని మెడలో ఉండే పాము కుమారస్వామి వాహనమైన నెమలికి ఆహారము, అయ్యవారి వాహనమైనటువంటి నంది అమ్మవారి వాహనమైనటువంటి సింహానికి ఆహారము. అంటే వాళ్ళ మధ్య కాదు, వాళ్ళ వాహనాల మధ్య కూడా పొంతన లేదు, కానీ కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఆదర్శ కుటుంబం ఎలాంటిదంటే శివుని కుటుంబము. ఒకరికి ఒకరికి పొంతన లేకపోయినా కలిసి జీవిస్తున్నారు. అందుకే ప్రతి ఇంట్లో శివుని కుటుంబం బొమ్మ ఉండాలి. శివుని కుటుంబం బొమ్మ ఎందుకు ఉండాలి? ఎందుకంటే చిన్న విషయంలో భార్యాభర్తలు కలహించుకుంటారు,
చిన్న విషయంలో కొడుకు సెల్ ఫోన్ కొనివ్వలేదు, జై హుస్సేన్ సాగర్ అంటాడు. వాడెవడో నేను నిన్ను ప్రేమించటం లేదంటాడు. ఈ అమ్మాయి అప్పటికప్పుడు బాత్రూములు గడిగేది తాగేసేసి చనిపోతుంది. ఇటువంటివన్నీ పోవాలన్నట్టయితే శివుని కుటుంబాన్ని ఆరాధించాలి. శివుని కుటుంబంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, డిఫరెన్సెస్, ఇవి ఇన్కంపాటిబిలిటీస్ కాకుండా ఇవి ఒకరినొకరి మధ్య అవగాహన నేర్పుతున్నాయి. కాబట్టి మన దేవతల విగ్రహాలు మామూలుగా రాలేదండి. వాటి వెనక అద్భుతమైనటువంటి సంఘటన శాస్త్రం ఉంది, సమాజాన్ని కలిపేటటువంటి శాస్త్రం ఉంది. అమ్మవారిని చూడండి, అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. తలలు ఎన్ని ఉంటాయి? ఒకే తల ఉంటుంది. రావణాసురుణ్ణి చూడండి, రావణాసురుడికి చేతులు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. తలలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఒక తల టీ పెట్టమంటే ఒక తల సినిమాకి వెళ్దామంటుంది, ఒక తల పరీక్ష రాయమంటే ఇంకో తల లేదు లేదు సినిమా చూద్దామంటూ 2 తలలు 10 రకాలుగా ఆలోచించే సమాజము రావణాసురుడి గతి. ఏకరూపంగా, ఏకాకారంగా, ఏకోన్ముఖంగా ఆలోచించి 10 చేతులతో పనిచేసే సమాజము దుర్గా అమ్మవారి యొక్క ఆదర్శంతో అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారిని పెడతాం. అమ్మవారి నుంచి మనము కలిసి మెలిసి జీవించటము, ఒకే ఆలోచనతో 10 చేతులు కలిసి పనిచేయడాన్ని నేర్చుకోవాలి. కాబట్టి మిత్రులారా, హిందూ సమాజము ఈరోజు తమ యొక్క పురాణ గాథల నుంచి, తమ చరిత్ర నుంచి, తమ ఇతిహాసం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడే భద్రాచలం ఉంది. భద్రాచలంలో రాముల వారికి గుడి కడితే తానీషాకి కోపం వచ్చి జైల్లో పెట్టాడు. జైల్లో పెడతాడని తెలిసిన తరువాత కూడా గుడి కట్టాడు. ఏమన్నాడు అప్పుడు రామదాసు? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియే చెంతగనుండగా. ఏదో వేణువు వాయించే కృష్ణుడు కాదండి, ఆవుల్ని మేపేటటువంటి కృష్ణుడు కాదండి, అమ్మాయిల చీరలెత్తుకుపోయే కృష్ణుడు కాదండి, చక్రధారి నా చెంతన ఉన్నాడన్నటువంటి భరోసా వచ్చింది. కాబట్టి రాముణ్ణి పూజించండి, రాజారాముణ్ణి పూజించండి, రాముణ్ణి పూజించండి, దశరథ రాముణ్ణి పూజించండి, రాముణ్ణి పూజించండి, అయోధ్య రాముణ్ణి పూజించండి, రాముణ్ణి పూజించండి, సౌమిత్రి రాముణ్ణి పూజించండి. సౌమిత్రి అంటే లక్ష్మణుడు. రాముణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామి యొక్క నాయకుడైనటువంటి రాముణ్ణి పూజించండి. కానీ ఈ పూజలన్నీ చేస్తున్న సమయంలో రాముడు చేసినటువంటి అసలు పని, ఆయన కోదండ రాముడు ఆయుధాన్ని చేతబూని ధర్మం కాపాడడం కోసము లంక మీదకు వెళ్ళాడు, విజయం సాధించి వచ్చాడు. ఆ కోదండ రాముణ్ణి మర్చిపోకండి. కోదండరాముని రూపము నీ మనసులో ధ్యానించనట్టయితే నువ్వు హిందువువి కావు. కాబట్టి మిత్రులారా, ఈరోజు హిందూ సంఘటన, హిందువుల మధ్య ఐకమత్యం గురించి చెప్పనవసరం లేదు. ఇంతమంది ఈ సమయంలో ఇక్కడికి వచ్చి అమ్మలు, పెద్దవారు, అందరూ, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు, కోతుల్లా పరిగెడుతున్నారు. కోతుల్లా పరిగెడుతుంటే ఎవరికైనా అనిపించవచ్చు, ఏమిటి కోతు పని ఇదంతా. గుర్తుపెట్టుకోండి, కోతులు అయ్యేదెందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేదెందుకురా, వారధి గట్టేటందుకురా. వారధి అంటే వంతెన. వారధి గట్టేదెందుకురా, లంకకు చేరేటందుకురా, లంకకు చేరేదెందుకురా, రావణు చంపేటందుకురా, రావణు చంపేదెందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేదెందుకురా, రామునికిచ్చేటందుకురా, రామునికిచ్చేదెందుకురా, అయోధ్య చేరేటందుకురా, అయోధ్య చేరేదెందుకురా, రామరాజ్యము స్థాపించేటందుకురా. కాబట్టి ఇక్కడ మనకి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళు ఈరోజు కోతుల్లా కనిపిస్తున్నారు. రేపు రామరాజ్య స్థాపనకు వారధులు, సారథులు అవుతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి సత్సంస్కారాలు నిర్మించవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇంట్లో నాయనమ్మ పైన ఉంది,
ఇంట్లో అమ్మమ్మ పైన ఉంది, అమ్మ పైన ఉంది, నాన్న పైన ఉంది, మామయ్య పైన ఉంది. మనందరము మన కుటుంబానికి సత్సంస్కారాలు నేర్పించాలి. అదేవిధంగా హిందూ సమాజము మరొకటి నేర్చుకోవాలి. హిందూ సమాజము ప్రతి చిన్న సమస్య రాగానే బేలలాగా దీనుడిలాగా ఏడ్చింది. సీతమ్మ వారు ఏడవలేదండి. రావణాసురుడి కంచు కోట లోపల ఉండి కూడా నువ్వు గడ్డిపోచవన్నది సీతమ్మ వారు. మనం ఎందుకు భయపడుతున్నాం? కాబట్టి హిందూ సమాజంలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేయాలి. మనము గనక తలుచుకుంటే హిందూ సమాజము ఒక కన్ను తెరిస్తే పశ్చిమ బెంగాల్లో ఫలితం మారిపోయింది. హిందూ సమాజము కన్ను తెరిస్తే అస్సాంలో ఫలితం మారిపోయింది. ఈ 140 కోట్ల భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సామూహిక సంకల్ప శక్తిని గనక మనం ఆహ్వాన చేసినట్లయితే ఈ దేశము పరమ వైభవపు చరమ శిఖరికి వెళ్తుంది మిత్రులారా. ఇది మామూలు దేశం కాదు మిత్రులారా. ఒక్కసారి భారతదేశపు మ్యాప్ వైపు చూడండి. కైలాసంలో శివుడు ఉన్నాడు. శివుడు ధ్యాన ముద్రలో ఉండి ఒక చెయ్యి చాస్తే అది అస్సాం దాకా వెళ్ళింది, ఇంకొక చెయ్యి చాస్తే అది గుజరాత్ దాకా వెళ్ళింది. దక్షిణాగ్రాన కన్యాకుమారిలో అమ్మవారు కన్యక రూపంలో కూర్చున్నారు, ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు. ఆమె ఒక చెయ్యి చాస్తే గుజరాత్ దగ్గరికి వెళ్ళింది, ఒక చెయ్యి చాస్తే అస్సాం దాకా వెళ్ళింది. పార్వతీ పరమేశ్వరుల పవిత్ర ఆలింగన ఫలితంగా ఏర్పడ్డటువంటి ఈ పవిత్ర భారత భూమి కోసం పనిచేయడం ఇది మనందరి అదృష్టము. ఈ దేశంలో జన్మనెత్తడం అదృష్టము, ఈ దేశం కోసం పనిచేయడం అదృష్టము. ఈ 100 సంవత్సరాల RSS ప్రయాణము మనకేదన్నా నేర్పిస్తే రాబోయే తరతరాలు గుర్తుంచుకునేలాగా హిందువులుగా జీవించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేరణను మనము మన తరువాతి తరాలకు అందించాలి. అలా అందించాలంటే ముందు మనము మానసిక హిందువులుగా మారాలి. ఎందుకంటే శివుడిని పూజ చేయాలంటే నువ్వు ముందు శివుడిగా మారాలి. అంగన్యాసాలు కరన్యాసాలు చేసి నిన్ను శివుడిగా మార్చుకున్న తరువాత నేను శివుడైన తరువాతనే శివుడిని పూజ చేసే అర్హత పొందుతాను. అందుకనే ముందు ఈ భుజాలు, చేతులు, నుదురు, పాలము, శిఖ ఇవన్నిట్లో కూడా శివుణ్ణి ప్రవేశపెడతాము. కాబట్టి శివో భూత్వా శివం యజేత్, శివునిగా మారి హిందువుగా మారి నీ తరువాతి తరాన్ని హిందువుగా చెయ్యి. ఈ ప్రేరణతో మనం గనక ఇక్కడి నుంచి వెళితే మనము మన సమాజం కోసం పనిచేయగలం. రాబోయే 20-15 సంవత్సరాలు మిత్రులారా ప్రపంచ చరిత్రను మార్చబోతున్నాం. మనము మన హిందువుల సామూహిక శక్తి ద్వారా భారత మాతను జగన్మాతగా, జగద్గురువుగా, జగజ్జేతగా నిలబెట్టబోతున్నాము. ఈరోజు వీసాల కోసం అమెరికన్ కాన్సులేట్ ముందు టిఫిన్ బాక్సులు కట్టుకుని వెళ్ళి క్యూలో నిలబడి దుర్భరమైనటువంటి అవమానాల పాలవుతున్నటువంటి మనము రేపు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ వాడు క్యూ గట్టి మన ముందు నిలబడి మీ దేశంలోకి మమ్మల్ని రానివ్వండి, మీ దగ్గర చదువుకుంటామండి, మీ గురువుల దగ్గర నేర్చుకుంటామండి అనేటటువంటి రోజును తీసుకుని రావాలి. దానికోసమే మనం అందరము పనిచేయాలి మిత్రులారా. కాబట్టి హిందూ సమ్మేళనం యొక్క లక్ష్యము రాబోయే 15-20 సంవత్సరాల పోరాటానికి మనం సన్నద్ధం కావడము. ఈ పోరాటం ద్వారా ఈ భారత మాతను జగన్మాతగా, జగజ్జేతగా, జగద్గురువుగా చేయటము. ఆ లక్ష్యం కోసమే మనందరం పనిచేద్దాము. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్.